దేవుని కృపను బట్టి ఆయన మహాజ్ఞానమును వినుటకు చేరియున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా దేవుని యొక్క కృపలు, దేవుని వాక్యమును బట్టి చక్కని బ్రతుకును కలిగి ఉన్నారని నేను ఆశిస్తూ, మరొక చక్కని సన్నివేశంలో దేవుని జ్ఞానమును ఆయన గ్రంథము నుండి పరిశీలనాత్మకంగా తెలుసుకున్నటకు ఆయన అనుగ్రహించిన కృపను బట్టి ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరినీ పాఠంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియచేయనిది ఏమనగా అనే ప్రకటనలను మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. పురాతన కాలము నుండి నేటి వరకు మనుషుల మధ్య ఎన్నెన్నో ప్రకటనలు మనకు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అన్నింటిని గూర్చి ఈరోజు ప్రకటన జరుగుతుంది. ఆంగ్లంలో దీనిని అడ్వర్టైజ్మెంట్ అంటారు, పబ్లిసిటీ అంటారు. తిండిని గూర్చిన ప్రకటన, బట్టను గూర్చిన ప్రకటన, నివాసాన్ని గూర్చిన ప్రకటన, చదువును గూర్చి ప్రకటన, ఉద్యోగాన్ని గూర్చిన ప్రకటన, అమ్మకాలకు సంబంధించిన ప్రకటన, కొనుగోళ్లకు సంబంధించిన ప్రకటన, ఆరోగ్యానికి సంబంధించిన ప్రకటన, పరిపాలనకు సంబంధించినటువంటి ప్రకటన. ఈరోజు ఎన్నెన్నో రంగాలలో ఎన్నెన్నో ప్రకటనలు మనం చూస్తూ ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఈ ప్రకటనల హోరులో మనిషి నివసిస్తున్నాడు. ప్రకటనల మధ్య మనిషి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రకటన లేకపోతే ఫలానా దానికి అసలు మనుగడ ఉండదు అనేటువంటి పరిస్థితిని ఈరోజు ప్రకటనలు సంతరించుకున్నాయి. దీనిని బట్టి ప్రకటన చాలా ముఖ్యమైనదని మనకు అర్థమవుతుంది. మనిషి ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు, సందేహంలో ఉన్నప్పుడు అనేక ప్రకటనలు వారిని ఆహ్వానిస్తున్నాయి. ఉదాహరణకి, ఏదైనా ఒక తిండి పదార్థాన్ని కొనుక్కోవాలని మనిషి ఎదురు చూస్తున్నప్పుడు, ఇదిగో ఫలానా తిండి పదార్థాన్ని మీరు తినండి, మీకు విటమిన్లు లభిస్తాయి, మీకు మినరల్స్ లభిస్తాయి, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఇది మీ నోటికి చాలా రుచిగా ఉంటుంది, దానిని ఒక్కసారి మీరు తింటే విడిచిపెట్టరు అనేటువంటి ప్రకటనలు తిండి పదార్థాలను గూర్చి వినిపిస్తున్నప్పుడు, ఒక తిండి పదార్థాన్ని కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నటువంటి మనిషి ఆయా ప్రకటనలకు వెంటనే ఆకర్షితుడై ఆ తిండి పదార్థాన్ని కొనుక్కుంటున్నాడు. ఒక వస్త్రమును గూర్చి కొనుక్కోవాలనే ఆలోచన మనిషికి కలిగినప్పుడు, తనకు వస్త్రములను గూర్చిన ప్రకటనలు వినిపిస్తున్నప్పుడు, ఆ ప్రకటనలలో ఏదో ఒక ప్రకటన ఆ మనిషికి నచ్చితే, అతడు ఆ ప్రకటనకు ఆకర్షితుడైతే ఆ వస్త్రాన్ని అతడు కొనుక్కుంటాడు, లేక ఆమె కొనుక్కుంటుంది. ఇలాగే అనేక రంగాలలో ఈరోజు ప్రకటనలు వినిపిస్తున్నాయి, ప్రకటనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిని గూర్చినటువంటి ఒక విశేషాత్మకమైన రహస్యం దైవ గ్రంథంలో దాగి ఉంది. ఈరోజు ప్రకటనల వలన మనిషి లాభాన్ని పొందేటంతకంటే నష్టాన్ని ఎక్కువగా పొందుతున్నాడు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఒక ప్రకటన వలన కొనుగోలుదారుడు లాభపడటానికి బదులు నష్టపోతున్నాడు, ఎక్కువ సందర్భాలలో నష్టపోతున్నాడు. వినియోగదారుడు ప్రకటనల యొక్క మాయలో పడి ఎక్కువ సందర్భాలలో మోసపోతున్నాడు అని మనకు ఈరోజు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. మన జీవితంలో కూడా జరిగినటువంటి ఎన్నో సందర్భాలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రకటనలు ఇచ్చేవారు వ్యాపారం నిమిత్తం ప్రకటనలు ఇస్తున్నారు. బాగా అర్థం చేసుకోవాలి.
ఈరోజు భూమి మీద మనకు కనిపిస్తున్నటువంటి, వినిపిస్తున్నటువంటి ప్రకటనలు వ్యాపారానికి సంబంధించినవి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు అన్ని విషయాలలో మనిషి జీవనానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో కనిపిస్తున్నటువంటి, వినిపిస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా వ్యాపారానికి సంబంధించినవి అనగా ఒక అమ్మకందారుడు ఒక వస్తువునో లేక ఒక పదార్థాన్నో వినియోగదారునికి అమ్ముతున్నప్పుడు వ్యాపారం చేస్తూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రకటనలు చేస్తున్నాడు. ఈరోజు ప్రకటన దేని వరకు వెళ్ళిపోయిందంటే, మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని భద్రపరచడానికి లేక శవాన్ని తీసుకుని వెళ్ళటానికి ఉపయోగించేటువంటి శీతలీకరణ పెట్టె, ఆంగ్లంలో ఎక్కువ మందికి అలవాటుగా ఉంటుంది ఈ పదం, ఐస్ బాక్స్, దీనిని గూర్చిన ప్రకటనలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. మనిషి తిండి తింటున్నాడు, తిండికి ఏ పదార్థాన్ని మనం ఎన్నుకోవాలో మనకు చూపించే ప్రకటనలు, మనలను ఆకర్షితులను చేసే ప్రకటనలు, అలాగే మనం కట్టుకునే బట్ట, అలాగే మన జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి వస్తువులు, వినోదానికి సంబంధించినటువంటి ఎన్నో వస్తువులు, చివరకు బహిర్భూమికి మనం వెళ్ళినప్పుడు ఆ ట్యాంక్ నిండిపోతే దానిని శుద్ధి చేయటానికి కూడా ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం. ఇది కాస్త హాస్యాస్పదంగా కనిపించిన నిజమే కదా. రోడ్డు మీద మనం వెళుతూ ఉన్నప్పుడు ఎక్కువసార్లు, అనేక పర్యాయాలు, అనేక ప్రాంతాలలో కనిపించేది ఏంటో తెలుసా? సెప్టిక్ క్లీన్. కావలసిన వారు వెంటనే క్రింద ఈ నెంబర్ను సంప్రదించండి. ప్రకటన అన్నింటిని గురించి ఈరోజు ప్రకటన. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రకటనలు మొదలయ్యాయి. ఈ నూతన 21వ శతాబ్దంలో ప్రకటనల యొక్క వేగం మరింత పుంజుకుంది. ఒకనాటి కాలంలో కొందరికి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఈ ప్రకటనలు నేడు మారుమూల ప్రాంతాలకు కూడా, పల్లెలకు కూడా, నిరక్షరాస్యులకు కూడా అందుబాటులోనికి వెళ్ళిపోయాయి. అందువలన ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ప్రకటనలు ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయాయి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీద మోడల్స్ యొక్క చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వారు అందంగా తయారై కొన్ని బంగారు ఆభరణాలను ధరించుకొని, కొన్ని మంచి వస్త్రాలను ధరించుకొని, ఆరోగ్యవంతులుగా కనిపిస్తూ, మోముపై చిరునవ్వును వారు చిందిస్తూ మనుషులకు దర్శనమిస్తూ ఉంటారు. వారిని చూడగానే వెంటనే ఆకర్షణలో మనిషి పడిపోతున్నాడు. ఆ ప్రకటన యొక్క ఆకర్షణలో దానిని చూచిన మనిషి పడిపోతున్నాడు. తాను పడిపోవడమే కాదు, అనేక మందికి తెలియజేస్తున్నాడు కూడా. ఈ ప్రకటనల వలన వచ్చేటువంటి లాభమే పబ్లిసిటీ. పబ్లిసిటీ ఎంత ఎక్కువగా ఉంటే వ్యాపారం అంత ఎక్కువగా జరుగుతుంది. పబ్లిసిటీ ఎంత ఎక్కువైతే అంత వ్యాపారం జరుగుతుంది. ఈ ప్రకటనలన్నింటి వెనుక ఉన్నది ఏంటంటే వ్యాపార అభివృద్ధి. వ్యాపారం అభివృద్ధి అవ్వడం వలన మనిషికి కలిగే లాభం ఏంటి అనగా, అమ్మకందారుడికి, ప్రకటన ఇచ్చేవాడికి కలిగే లాభం ఏంటి? 4 డబ్బులు వస్తాయి. లక్షల కోట్ల రూపాయలను అతడు సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. డబ్బు సంపాదించేటువంటి ఒక మార్గము కనుక, వ్యాపార అభివృద్ధిలో డబ్బును సంపాదించేటువంటి మార్గముగా ప్రకటనలు కనిపిస్తున్నాయి కనుక, ఈ ప్రకటనలలో ఏం చోటు చేసుకుందంటే మోసం చోటు చేసుకుంది. ప్రకటించేవారు మనుషులను ఎందుకు మోసగించాలనుకుంటున్నారు? అనేక ప్రకటనలలో మనకు మోసాలు కనిపించడం లేదా అంటే, నిత్యం అన్ని ప్రకటనలలో మోసాలే కనిపిస్తున్నాయి. మోసం లేని ప్రకటన ఒక్కటి చూపించండి.
మచ్చుకు ఒక్కటి చూపించండి, కనిపించదు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి మోసము లేకుండా, మోసము చేయకుండా చూపించేటువంటి ప్రకటన ఒక్కటి కూడా ఈరోజు కనిపించదు అంటే అది అతిశయోక్తి కాదు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన మీద ఏదో ప్రేమ ఉందని, మన బాగును కోరి, మన అభివృద్ధిని కోరి, మన ఆరోగ్యాన్ని కోరి ఎవరైనా మనకు ప్రకటనలు చూపిస్తున్నారని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని అర్థం. మన మీద ఏదో జాలిపడి కాదు, మన మీద ఏదో వారు దయ చూపించి కాదు, వారు లాభాన్ని పొందాలని, వారు అభివృద్ధిని పొందాలని. ఈ అభివృద్ధి వెనుక లాభార్జన ఉంది, ధనం ఉంది, వారి ఆస్తుల యొక్క సంపాదన ఉంది. కనుక ఏ విధముగానైనా సరే ఈ పోటీ ప్రపంచంలో నేను మాయ చేసి ప్రకటనలు ఇచ్చి మనుషులను నా వైపు త్రిప్పుకోవాలి, ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోవాలి అని ఈరోజు పలు వ్యాపార సంస్థలు, వ్యాపార దిగ్గజాలు ఆలోచన చేస్తున్నారు. మరలా దీనికంటూ ప్రత్యేకంగా ఒక విభాగం, ఇంటర్నెట్లో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం, టీవీ మీడియాలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం, న్యూస్ పేపర్లో ప్రత్యేకమైనటువంటి విభాగం. ఈనాడు పేపర్లో మీరు చూసారంటే ఈనాడు క్లాసిఫైడ్స్, సాక్షి పేపర్లో మీరు చూసారంటే సాక్షి ప్రకటనలు. టీవీ మీడియా అంతా ప్రకటనలతోనే నిండిపోయింది, ప్రకటనలతోనే అది ముందుకు కొనసాగుతుంది. ఇక మీరు ఇంటర్నెట్ వ్యవస్థను చూస్తే అంతా ప్రకటనలతోనే నిండిపోయింది, అన్ని ప్రకటనలతోనే నిండిపోయాయి. ఏదైనా ఒక వెబ్సైట్, అది గవర్నమెంట్ వెబ్సైట్ అయినా సరే ఈరోజు ప్రకటనలు అందులో చోటు చేసుకుంటున్నాయి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో ఒక ప్రకటన ఉంటుంది. ఇది ఒక గొప్ప వ్యాపారంగా ఈరోజు భావిస్తున్నారు కనుక అన్నింటిలోనూ దీనిని చొప్పించాలని ఆలోచన చేస్తున్నారు. ఒక మొబైల్ ఫోన్ మీ చేతుల్లో ఉంటే మీకు ఎలా ఆ మొబైల్ ఫోన్ ద్వారా ప్రకటన చేయాలా అని వ్యాపార సంస్థలు ఆలోచన చేస్తున్నాయి. మీకు ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉంటారు, మీకు కాల్ సెంటర్ వారు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. మా దగ్గర ప్లాట్లు ఉన్నాయండి, మా దగ్గర మీరు బిజినెస్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి, మా దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి, మీకు కావలసినది ఏంటి, మీ అవసరత ఏంటి వారు గుర్తిస్తున్నారు. ఆ అవసరతకు తగ్గినట్టుగా వారు ప్రకటనలు మీకు చేస్తున్నారు. మీకు అక్కర్లేని దానిని గురించి వారు ప్రకటన చేస్తే సమయం వృధా, వారు ప్రకటన చేసి సమయం వృధా. కనుక మీకు కావలసినది ఏదో ముందుగా వారు తెలుసుకుంటున్నారు. మీకు కావలసినది ఏంటి? ఫేస్బుక్ ద్వారా ప్రకటనలు, గూగుల్ ద్వారా ప్రకటనలు, యూట్యూబ్ ద్వారా ప్రకటనలు, అన్నింటిలోనూ ఈరోజు ప్రకటనలు మనుషులను చేరుకుంటున్నాయి. ఈ ప్రకటన వెనక లాభం ఉంది కనుక, ప్రకటన చేస్తే వాడికి కొంత సొమ్ము లాభంగా వస్తుంది కనుక ప్రకటన ఎలా చేస్తున్నాడంటే మోసంతో చేస్తున్నాడు. ప్రకటన చేయడం తప్పని చెప్పటం లేదు, ప్రకటన చేయడం తప్పు అని చెప్పటం లేదు, కానీ ప్రకటనలో ఏం ఉండకూడదు, మోసం ఉండకూడదు. అలాగని మోసం లేని ప్రకటనలు ఈరోజు ప్రపంచంలో ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. అసలు ప్రకటన ఇచ్చాడంటేనే ఏదో కల్తీ ఉంది, ఏదో మోసం ఉంది, ఏదో లోపం ఉంది, లేకుంటే వాడు ప్రకటనే ఇవ్వడు. నిజంగా కొన్ని వాస్తవాలు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. టీవీ మీడియాలో ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రైమ్ టైంలో ఒక మంచి కార్యక్రమం మధ్యలో ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రకటన ఇవ్వాలంటే నిమిషానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఒక నిమిషానికి 1,00,000 కంటే ఎక్కువ రూపాయలను ఖర్చు పెట్టేటువంటి వ్యాపార సంస్థలు ఈరోజు మన చుట్టూ ఉన్నాయి. ఒక నిమిషం ప్రకటన చూపించడానికి ₹1,00,000 అతడు ఖర్చు చేస్తున్నాడంటే, ₹1,00,000 ముందుగా అతడు పెట్టుబడి పెడుతున్నాడంటే అర్థం ఏంటి? ఆ తర్వాత ఒక 10 లక్షలో, ఆ తర్వాత ఒక ₹1,00,00,000 అతడు సంపాదించాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రియులారా, ప్రకటనల వెనుక మోసం ఉంటుంది, ప్రకటనలలో మోసం చోటు చేసుకుంది.
ఈరోజు ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి దైనందిన కార్యక్రమాలలో, మనం చూస్తున్నటువంటి ప్రకటనలలో, మనం వింటున్నటువంటి ప్రకటనలలో అన్నింటిలో మోసం చోటు చేసుకుంది. మోసం చోటు చేసుకుంది. ఈ విషయమై పరలోకమందున్న దేవుడు ముందుగా వ్రాయించినటువంటి గ్రంథంలో అద్భుతమైనటువంటి వాస్తవాలు కనిపిస్తున్నాయి. వాటిని ఈ పాఠంలో మీతో చర్చించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరంతా ఆ వాస్తవాలను తెలుసుకోవాలి. దేవుని మనస్సును మీరు గ్రహించాలి. ఈ భూమి మీద మనిషి బాగోగులను కోరి మాటలను చెప్పేవారు, ప్రకటనలు చేసేవారు ఎవరైనా ఉన్నారంటే పరలోకమందున్న తండ్రి మాత్రమేనని నేను స్పష్టంగా చెప్పగలను. ఇక మీరు ఎవరిని నమ్మినా, వారు బంధువులు కావచ్చు, వారు మీ రక్త సంబంధీకులు కావచ్చు, వారు మీ ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు, వారు మీ పాలకులు కూడా కావచ్చు. ఇక ఎవరిని మీరు నమ్మినా ఎంతో కొంత శాతం మీరు మోసపోతారు. ఎంతో కొంత శాతం మీరు మోసపోతారు. అయితే దేవుని దగ్గర మాత్రం 100కి 100 పాళ్ళు మీకు లాభమే ఉంటుంది. ఆయన నష్టపోయి అయినా మిమ్మను లాభంలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. కనుక ఆయన మాటలు, మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రకటనల నిమిత్తం ఆయన వ్రాయించినటువంటి సంగతులు, ఆయన నేర్పించేటువంటి జ్ఞానం ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. ప్రియులారా, మొట్టమొదట అసలు ప్రకటనలు చేసేవారు ఎలా ప్రకటనలు చేస్తారు? మోసంతో కూడినటువంటి ప్రకటనలు చేసేవారు ప్రజలను ఎలా వారి ఆకర్షణలోకి తీసుకుని వెళ్ళిపోతారు అనగానే దేవుడు తెలియజేస్తున్నటువంటి కొన్ని జ్ఞానపు అంశములు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం నుంచి మీరు చూడగలిగితే, ప్రకటనలు చేస్తున్న వారు అనేక మందిని వారి ప్రకటనలకు ఆకర్షితులుగా ఎలా చేసుకుంటారో అక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. చూద్దాం. పరిశుద్ధ గ్రంథమును తెరచి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, వ్రాయబడిన ఈ చక్కని మాటలను మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? ఒక మంటి పెంకు మీద వెండిపూత పూస్తే అది ఎలాంటిదో, తీయగా మాట్లాడి హృదయంలో కపటమును మోసమును ఉంచుకున్న వాని యొక్క ఆ మాటలు కూడా, ఆ ప్రకటనలు కూడా అలాంటివే అంటున్నాడు దేవుడు. ఒక మంటి పెంకు మీద వెండిపూత పూస్తే పైకి చూచినప్పుడు మనం ఏమనుకుంటాం? అది వెండి పెంకు అనుకుంటాం. అది వెండి వస్తువు, అది వెండి వస్తువు, అది వెండి పదార్థం. కానీ దానిని తరచి చూచినప్పుడు, దాని లోతులకు మనం వెళ్ళినప్పుడు పై పొరలో మాత్రమే వెండి కనిపిస్తుంది, లోతుకు వెళ్ళే కొద్దీ మట్టి కనిపిస్తుంది. అంటే మోసమే కదా. పైకి ఏం చెబుతాడనమాట? ఇది వెండి వస్తువండి, ఇది వెండి వస్తువండి. వెండి పూత పూసాడు, లోపల ఉన్నది మంటి పెంకు. ఇది ఒక ఉదాహరణగా మీరు తీసుకోగలిగితే, దయగల మాటలు చెబుతాడు. అంటే ఆ మాటలు విన్నప్పుడు మనకు వెంటనే ఏమనిపిస్తుందంటే, ఇతడు నన్ను మోసం చేయడు, ఖచ్చితంగా ఇతడు నన్ను మోసం చేయడు, ఇతన్ని నేను నమ్మొచ్చు, ఇతన్ని నేను గురుడ్డిగా నమ్మొచ్చు అనుకుంటారు. చాలాసార్లు ఇటువంటి సన్నివేశాలు, సందర్భాలు మీ జీవితాలలో కూడా మీకు ఎదురై ఉండవచ్చు.
ప్రియులారా, ఒకడు హృదయములో మోసం ఉంచుకొని మాటలలో దయను చూపించినప్పుడు వాడిని నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. అలాంటి వాడిని మీరు నమ్మొద్దు. నమ్మితే ఏమవుతుంది? మోసపోతారు. ఆ ప్రకటన ఎలాంటిది? మోసంతో కూడినది. అది భారీ నష్టమునే మనకు మిగుల్చుతుంది. ఇలాంటి విషయాలలో, ఇలాంటి ప్రకటనలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ముందుగా మనకు తెలియజేశాడు. ఏమండి, దేవుడు కూడా ప్రకటన చేస్తాడు. తర్వాత మీరు ఆ భాగాన్ని తెలుసుకుంటారు. ఇది మొదటి భాగం. తరువాతి భాగంలో దేవుని ప్రకటనలను గూర్చి కూడా పూర్తిగా మీరు నేర్చుకుంటారు. దేవుడు కూడా ప్రకటన చేసేటప్పుడు ప్రకటనలో ఉండేటువంటి ఈ లోపాన్ని దేవుడు ఎందుకు ఎత్తి చూపిస్తున్నాడు? ప్రకటనలలో ఉండేటువంటి లోపాలను దేవుడు ఎందుకు ఎత్తి చూపిస్తున్నాడు? దేవుడు న్యాయవంతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రకటన చేస్తే అది పవిత్రమైనది కనుక ఆయనకు భయం ఉండదు. ప్రకటనలలో జరిగేటువంటి మోసాన్ని దేవుడు ఎప్పుడూ ఎండగట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందరికీ వివరించాలని ఆయన ఆలోచిస్తున్నాడు. భూమి మీద మీరు ప్రకటనలు చేసే మిగిలిన వారిని చూడండి. ఏ ఒక్కరైనా మిగిలిన వారి ప్రకటనలో లోపాలను చూపించాలనుకుంటారా? చూపిస్తారా? అలా అయితే కొట్లాటలు, విద్వేషాలు పెరిగిపోతాయి. నీవు చేసేది కూడా మోసమే, నీవు చేసేది కూడా మోసమే అని ఒకరినొకరు నిందించుకుంటారు. అందువలన అందరూ గప్చిప్ అయిపోతారు. ఎవరి ప్రకటన వారు చూపించుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మాత్రం ప్రకటనలో ఉండే మోసాలను ముందుగా తెలియజేస్తున్నాడు. మనుష్యుల బాగోగులను కోరేది దేవుడు ఒక్కడే. మరలా చెబుతున్నాను మీకు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల యొక్క బాగోగులను కోరేది, శ్రేయస్సును కోరేది కేవలము దేవుడొక్కడే. పరలోకమందున తండ్రి ఒక్కడే. ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి ఈ జ్ఞానపు సంగతి మనకు అర్థమైంది. ఒకడు దయగా మాట్లాడతాడు, కానీ వాడి హృదయంలో 7 హేయ విషయములు కలవు. అంటే ఎంత భయంకరమైన సంగతో మీరు చూడండి. 7 అనేది పరిశుద్ధ గ్రంథంలో సంపూర్ణతకు గుర్తుగా వ్రాయబడింది, ప్రయోగింపబడింది. ఒక రూపకాలంకారం. 7 హేయ విషయములు అంటే వాడి హృదయం అంతా హేయ విషయములతో నిండిపోయింది, సంపూర్ణంగా నిండిపోయింది. నిన్ను అనేక విషయములలో వాడు మోసగించాలని ప్రయత్నం చేస్తూ దయగా నీతో మాట్లాడుతున్నాడు కనుక నీవు జాగ్రత్త పడాలి. అలాగని మోసం చేసేవాడు చివరి వరకు లాభాన్ని పొందుతూ లాభంలోనే వర్ధిల్లుతాడా అంటే దాని ముగింపును కూడా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటా ముగింపు? గుంటను త్రవ్వువాడు దానిలోనే పడతాడు, రాయిని మీదికి దొర్లించేవాడు మరలా వాడి మీదకే రాయిని తెచ్చుకుంటాడు, ఆ రాయి కింద పడి వాడు చేస్తాడు. అన్నింటిలోనూ ముగింపుకు వెళ్ళేసరికి మరలా వారికి నష్టమే కలుగుతుంది, కానీ తాత్కాలికంగా మాత్రం వారికి లాభం కలుగుతుంది. ఈ తాత్కాలికమైన లాభమును చూచుకొని వారి చుట్టూ ఉన్నటువంటి మనుష్యులను మోసగిస్తున్నారు. అలా మోసం చేయటానికి ప్రకటనలు చేస్తున్నారు. మోసం చేయటానికి చేసే ప్రకటనలను అందంగా చూపిస్తున్నారు, ఆకర్షణీయంగా చూపిస్తున్నారు. మనుషులందరినీ వారి వశం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రచురణలో ఈరోజు మనుష్య సమాజం నిండిపోయింది. అసలు ఇటువంటి కుటిల బుద్ధి మనుషులలో ఎలా ప్రవేశించింది? మనుష్య జాతిలో ఉన్నవారే సాటి మనుష్యులను మోసం చేసుకోవాలనేటువంటి కుటిల బుద్ధి మనుష్య జాతిలో అసలు ఎలా ప్రవేశించింది? ఇతడు మనిషే, అతడు మనిషే, అమ్మకొందారుడు మనిషే, కొనుగోలుదారుడు మనిషే. లాభం తీసుకోవద్దని ఎవ్వరూ అనరు, కానీ లాభం ఎలా ఉండాలి? స్థాయిలో ఉండాలి. స్థాయికి మించి అత్యాశకు పోయి లాభం తీసుకోవడం తప్పే కదా. వినియోగదారుడు ఏమైనా ఊరకనే తెచ్చుకుంటున్నాడా? అతడు కూడా కష్టపడి సంపాదిస్తున్నాడు కదా. అందరూ కాకపోయినా కొందరైనా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించేవారు ఉంటారు కదా. అలాంటి వారు నీ మోసంలో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కదా. ఏమండి, ఈరోజు ఈ ప్రకటనల మాయలో పడి ఎందరో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. తినకూడని వస్తువును తిని
తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వాడకూడని ఔషధాన్ని వాడి అవసరం లేకపోయిన ఔషధాలను వాడిస్తున్నారు. వాడకూడని ఔషధాలను వాడి వారి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. వేసుకోకూడని దుస్తులను వారు వేసుకొని వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వారి యొక్క నడవడికను పాడు చేసుకుంటున్నారు. చూడకూడని వినోదాన్ని చూచి తమ కన్నులను వారు చెరుపుకుంటున్నారు. వారి హృదయమును వారు చెరుపుకుంటున్నారు. వారి జీవితమును వారు చెరుపుకుంటున్నారు. చూడకూడని వినోదాన్ని చూచి. దానికి వినోదం అని పేరు పెట్టారు, కానీ లోపలంతా భూతం. లోపలంతా చూడకూడనిది, లోపలంతా వినకూడనిది. అలాంటి దానిని వారు ప్రదర్శిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, ప్రచురణ చేస్తున్నారు. ఆలోచన చేయండి. మనుషుల జీవితాలు పాడైపోతున్నాయి. మనుషుల జీవితాలు నాశనంలోనికి వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటి అనగానే వారు చూచిన ఒక ఆకర్షణీయమైన ప్రకటన. మీరు 100 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 1000 రూపాయలు తీసుకుని వెళ్ళండి. ప్రకటన. ఇలా ఒక ప్రకటనను చూపించగానే వెంటనే ఆకర్షితుడైనటువంటి ఒక అమాయకుడు, ఒక చిన్న జీవి, ఒక బక్కజీవి వాడి దగ్గరున్న 100 రూపాయలు తీసుకుని వెళ్ళి అందులో పెట్టుబడి పెడుతున్నాడు. వాడి దగ్గరున్నదంతా తీసుకుని వెళ్ళి మరొకటికి ఇస్తున్నాడు. తర్వాత బోర్డు తిప్పేసరికి వీడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ మోసాన్ని నేను భరించలేను అని వెళ్ళి తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు. వివాహ సంబంధాలలో ఈరోజు మోసం. పైకి అందంగా చూపిస్తారు వరుణ్ణి, పైకి అందంగా చూపిస్తారు వధువుని. ఎలాగోలా తెలుగులో ఒక దరిద్రమైనటువంటి సామెత ఒకటి ఉందండి. ఏంటంటే అది 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంట. ఎంత పరమ దరిద్రమైనటువంటి సామెతో చూడండి. ఒకవేళ నిజంగా సామెతలను చదువుకొని సామెతలను పాటించాలనుకుంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రండి. అలాంటి దరిద్రమైన సామెతలు ఏమీ పరిశుద్ధ గ్రంథంలో ఉండవు. అన్నీ ఎలాంటి సామెతలు అంటే 30వ అధ్యాయంలో ఉంటుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో దేవుని మాటలు ఎలాంటివో వ్రాయబడింది. పుటము వేయబడినవి. ఒక మంటి మూసలో వెండిని పుటం వేస్తారు, దానిని కరిగిస్తారు, అందులో మలినాన్నంతా తీసేస్తారు. 7 మారులు శుద్ధి చేస్తే వెండి ఎంత పవిత్రంగా మారుతుందో అంత పవిత్రమైన మాటలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. అబద్ధపు మాటలు, మోసపు మాటలు, దరిద్రపు మాటలు ఎలా ఉంటాయో చూడండి. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంట. ఈరోజు అలా 1000 అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. 1000 అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. 1000 రోజులు కూడా వారి సంసార జీవితం సజావుగా సాగటం లేదు. విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకనాడు నాకు తగిన జీవిత భాగస్వామి కావాలి అని ఊరంతా తిరిగినటువంటి వారే ఈరోజు మేము జతపరచబడిన తరువాత మా దాంపత్య జీవితం సజావుగా లేదు, మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కనుక మాకు విడాకులు కావాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు ఇంత ప్రయాస? మీ విలువైన సమయాన్ని ఎందుకు ఈ విధంగా మీరు వృధా చేస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయం కోర్టుల చుట్టూ తిరగడానిక? దేవుడు మీకు ఇచ్చినటువంటి విలువైన సమయం ఒకరినొకరు గొడవలు పెట్టుకోవడానిక? ఒకరినొకరు తిట్టుకోవడానిక? ఒకరినొకరు కొట్టుకోవడానిక? మీరు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని కోసం బ్రతకకుండా ఉన్నారు కనుక మాయ ప్రకటనలకు మీరు లోబడిపోయి, మాయను మీరు చూచి, మోసమును మీరు చూచి చాలా అవివేకంగా ప్రవర్తించి మీ జీవితాలను మీరు నాశనం చేసుకుంటున్నారు. నిజంగా ఈ పాఠం సమాజంలో ప్రతి మనిషికి అవసరమేనండి. ప్రతి మనిషికి అవసరమేనండి. ఒకడు మనకు ఊరకనే ఏ మేలు చేయడండి. వాడికి జేబు నిండాలండి, వాడికి ధనం కావాలండి. వాడేదో మన మీద ప్రేమతో ఏదో చేస్తున్నాడని మీరు అనుకోకండి. ఎవరి స్వార్థం వారిదండి. ఎవరి స్వార్థం వారిదండి. కనుక ప్రకటనలను వినేటప్పుడు, ప్రకటనలను చూచేటప్పుడు బహుపరా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు? వాడు దయగా మాట్లాడతాడు, కానీ వాడి హృదయంలో 7 హేయ విషయములు ఉంటాయి. తీయగా, మెత్తగా ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే మీరు వెంటనే ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. వాడి హృదయంలో 7 హేయ విషయాలు ఉండుండొచ్చు. వాడి హృదయంలో 7 హేయ విషయములు ఉండుండొచ్చు. అంటే వాడి హృదయం అంతా హేయముతో, ద్వేషముతో, పగతో, నన్ను మోసగించాలనేటువంటి ఆతురతతో నిండిపోయి ఉండొచ్చు. కనుక నేను జాగ్రత్త పడాలి.
వాడి తీయని మాటలకు నేను లోబడకూడదు అని మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమును బట్టి పరిరక్షింపబడాలన్నది దేవుని ఆలోచన. ఇటువంటి కుటిల బుద్ధి మానవ జాతిలో ఎందుకు ప్రవేశించింది అనగానే దీనికి ఒక రహస్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఒక చక్కని సమాధానాన్ని దేవుడు చూపిస్తున్నాడండి. మనిషిని ఎందుకు మోసం చేసుకుంటున్నాడు? ఒక 60, 70, 80 ఏళ్ల జీవితాన్ని కలిగి వచ్చినటువంటి మనిషి మరో మనిషిని ఎందుకు మోసం చేసుకుంటున్నాడు? వాడు మోసం చేస్తున్నది జంతువులలో ఒక జంతువును కాదు, పక్షులలో ఒక పక్షిని కాదు, కీటకాలలో ఒక కీటకాన్ని కాదు, మనిషిని, తన స్వజాతిలో ఉన్నటువంటి మనిషిని మోసం చేస్తున్నాడు. కొన్ని స్వజాతిలో ఉన్నటువంటి మనిషి దూరంగా ఉన్నవాడిని మోసం చేస్తున్నాడు అనుకుంటే ఇంటిలో ఉన్నవారిని కూడా మోసం చేసుకునేటువంటి వారు ఈరోజు ఎందరో ఉన్నారు. ఒకరిద్దరు కాదు, ఎందరో ఉన్నారు. ఇంటిలో ఉన్నవారిని, ఇంటిలో ప్రతిరోజు కలిసిమెలిసి తిరిగేటువంటి వారే ఒకరినొకరు మోసం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారంటే దీనంతటికి కారణాన్ని, ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని, రహస్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు మనుష్య జాతి ఇలా ప్రవర్తిస్తోంది అనగానే ఆదికాండము 3వ అధ్యాయము ప్రారంభం నుంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు దేవుడు. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఏం జరిగింది? సరిగ్గా అక్షరాల యథార్థంగా ఇదే జరిగింది. మంటి పెంకు మీద వెండిపోత, ఇదే జరిగింది. ఆదాము హవ్వలు ఇద్దరూ కూడా మోసము లేని వాతావరణంలో దేవుని ప్రకటనతో మాత్రమే వారు నిండిపోయి దేవుని ఆధీనంలో, దేవుని సన్నిధిలో వారు బ్రతుకుతున్నటువంటి మంచి పరిస్థితులలో మోసముతో కూడినటువంటి ప్రకటనను మోసుకొనొచ్చింది ఆది మహాఘట సర్పం, అపవాది, సాతాను. ఒక్కసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందామా? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ వాక్య భాగంలో ఇద్దరి ప్రకటనలు మనకు కనిపిస్తున్నాయి. ఆదాము హవ్వలకు ఇద్దరి ప్రకటనలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది దేవుడు ఇచ్చిన ప్రకటన. దేవుడిచ్చిన ప్రకటనను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ తోట చెట్లలో ఏ చెట్టు ఫలమునైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, అన్కండిషనల్గా, అన్డౌటెడ్గా. మీరు ఈ తోట చెట్ల ఫలములలో ప్రతిదానిని నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే తోట మధ్యన ఉన్నటువంటి చెట్టు ఫలములను మీరు తినకూడదు, వాటిని ముట్టకూడదు అంటున్నాడు దేవుడు. డోంట్ టచ్, డోంట్ ఈట్. తోట మధ్యన ఉన్నటువంటి చెట్టు ఫలములను మీరు తినకూడదు, ముట్టకూడదు. ఇది దేవుడిచ్చిన ప్రకటన. ఈ ప్రకటనను చూస్తే ఆదాము హవ్వలకు ఒక వెలితుండిపోయింది. ఏంటది? తోటలో అన్నీ దేవుడు మాకు ఇచ్చాడు, అన్ని రంగులు, అన్ని రుచులు, మా ఆకలిని తీర్చేవి, మా ఆహారమునకు మంచివి, ఆరోగ్యమునకు మంచివి, అన్నిటినీ దేవుడు సమకూర్చాడు. కానీ ఈ వెలితి ఉండిపోయింది. ఏంటి ఆ వెలితి? తోట మధ్యనున్న చెట్టు ఫలములు. ఆ ఫలములలో ఏముందో? ఒక వెలితి ఉంది. ఇప్పుడు దీనిని యుక్తి కలిగినటువంటి సర్పము క్యాష్ చేసుకున్నాడు. మనుషులను ఏ విధముగానైనా వాడి వశం చేసుకోవాలని ఒక పట్టుదలతో వచ్చినటువంటి అపవాది సరిగ్గా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హవ్వ ద్వారా ఆదామును కూడా మోసగించడానికి ప్రణాళికను రచించాడు. హవ్వ దగ్గరకు వచ్చినటువంటి అపవాది ఏమంటున్నాడు చూసారా? ఇది నిజమా అంటే మాట ఎంత తేలికగా, మాట ఎంత సులువుగా, మాట ఎంత దయగా ఉందో మీరు ఆలోచన చేయండి. ఇది నిజమా?
తోట మధ్యనున్న చెట్టు ఫలములను దేవుడు తినకూడదని చెప్పినా, అవును దేవుడు తినొద్దని చెప్పాడు అని హవ్వ చెప్పినప్పుడు, ముట్టకూడదని చెప్పాడని హవ్వ చెప్పినప్పుడు, అప్పుడు ఏమంటున్నాడు వాడు? మీరు వీటిని తినుదినమున చావనే చావరు, పైగా మీ కన్నులు తెరువబడతాయి, మీరు దేవతల వలె ఉందురు అని. వాడు దయగల మాటలు చెప్పాడు, హృదయంలో 7 హేయ విషయములు ఉంచుకున్నాడు. పైకి దయగల మాటలు చెప్పాడు. వాడు ఒక మంటి పెంకుకు వెండి పోతను పూసినటువంటి పదార్థంతో సమానమని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పైకి చూస్తే ఎలా ఉన్నాడు? వాడి మాటలు ఎలా ఉన్నాయి? చాలా తీయగా ఉన్నాయి, చాలా దయగా ఉన్నాయి. వాడి మాటలు వింటుంటే ఎలా ఉందంటే హవ్వకు, ఆ తర్వాత ఆదాముకు వాడి మాటలను విన్నప్పుడు ఎలా ఉందంటే, నిజంగా దేవుడు మమ్మల్ని అనగదొక్కేస్తున్నాడేమో, అణిచివేస్తున్నాడేమో, బానిసలుగా చేసుకున్నాడేమో, మేము కూడా దేవతలం అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని భయపెట్టి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళనివ్వకుండా మమ్మల్ని అడ్డగిస్తున్నాడేమో అని దేవునినే వారు శంకించారు, దేవునినే వారు తప్పుపట్టారు. ఒక తీయని మాట అపవాది వచ్చి చెప్పేసరికి మీరు ఎప్పుడు ఎదుగుతారు? మరి మీరు కూడా ఎదగాలి కదా, దేవుడు అంతటి వారు అవ్వాలి కదా, మీరు ఎప్పుడు ఎదుగుతారు? ఇదిగో ఈ తోట మధ్యన ఉన్నటువంటి చెట్టు ఫలములను తింటేనే మీరు ఎదుగుతారు, అప్పుడే మీ కనులు తెరువబడతాయి, అప్పుడు మీరు దేవతల వలె ఉందురు అని మోసపు మాట, చాలా భయంకరమైన మాట, ఏదెను వనంలో నుండి గెంటి వేసేటంత మాట. తన జీవితకాలం అంతా ప్రయాసతో, చెమటను కార్చి, కష్టముతో తన దినములను గడుపుకొనవలసినటువంటి ప్రతిఫలం ఇచ్చే మాట. ఒక బిడ్డను కనాలంటే భయంకరమైనటువంటి ప్రసవ వేదనను అనుభవించవలసినటువంటి ఫలమును ఇచ్చేటువంటి మాట ఆ రోజు అపవాది వారికి ప్రయోగించింది. ఆ మాటను వారు స్వీకరించారు, ఆ ప్రకటనను వారు స్వీకరించారు, దేవుని ప్రకటనను వారు రద్దు చేసుకున్నారు. దేవుడు ఇచ్చిన ప్రకటనను వారు నమ్మలేదు, అపవాది ఇచ్చిన ప్రకటనను వారు నమ్మారు. అంటే మనుషులలో ఈ ప్రవృత్తి ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి బీజం ఎప్పుడు పడింది అని మీరు ఆలోచన చేస్తే అనాది కాలంలో ప్రారంభ కాలంలోనే ఈ పునాది పడింది. అందుకే నేటి మనుష్య సమాజాన్ని మీరు చూస్తున్నప్పుడు ఒకడిని ఒకడు మోసగించుకోవాలనేటువంటి ప్రవృత్తిలోనికి దిగిపోయారండి. వారు సహోదరుల ఒకే తల్లి గర్భంలో నుండి పుట్టినవారు అయినా సరేనండి, అన్న తమ్ముడిని మోసం చేస్తాడు, తమ్ముడు అన్నను మోసం చేస్తాడు. వారు ఒక పవిత్రమైనటువంటి బంధము చేత జతపరచబడిన వారా అయినా సరేనండి, భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తాడు. వారు ప్రేగు తెంచుకొని పుట్టినవారా అయినా సరేనండి, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తారు, తల్లిదండ్రులు పిల్లలను కూడా మోసం చేస్తున్నారు. ఎటువంటి భేదం లేదండి, ప్రతి ఒక్కరిని మోసగించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అయినా చివరకు సాధించేది ఏముంది అనగానే మరలా దేవుడు ఏమంటున్నాడు? వాడు తీసుకున్న గుంటలు అనేవాడు పడిపోతాడు. భర్తను మోసం చేసినటువంటి భార్య తాను తీసుకున్న గోతులైన తర్వాత పడిపోతుంది, చెరసాలలోనికి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు మోసం చేసినటువంటి పిల్లలు తాము తీసుకున్నటువంటి గోతులోనే పడిపోతారు. ఎవరిని మోసం చేసినా చివరకు మోసం చేసిన వారు కూడా శిక్షను అనుభవిస్తారు, దాని ఫలితమును అనుభవిస్తారు. ఎందుకంటే అందరికీ అధిపతి అయినటువంటి తండ్రి న్యాయము తీర్చేవాడుగా కనిపిస్తున్నాడు. అయితే మానవ జీవిత కాలంలో ఈ ప్రకటనలను గూర్చినటువంటి ఒక రహస్యాన్ని దేవుడు తన గ్రంథము ద్వారా మనుషులకు చెప్పి, అమాయకులైన వారు, అవివేకులైన వారు, మూర్ఖముగా ప్రవర్తించేవారు ఆయన మాటలను విని జ్ఞానమును అందాలని, వారి బ్రతుకులను వారు పండించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అపవాది ఎలాగూ పాతాళానికే వెళ్ళిపోతాడు. అయితే వాడు వెళ్ళిపోయేది కాకుండా వీరిని కూడా నాశనం చేశాడు కదా, వీరికి కూడా ఆ విషపు స్వభావాన్ని ఎక్కించేశాడు కదా. ఇప్పుడు ఆదాము హవ్వ ఎలా మారిపోయారు? వారు మోసగింపబడి వీరు కూడా ఎలా మారిపోయారు? మోసం చేసేవారుగా మారిపోయారు. ఈరోజు మనుషులను మీరు చూడండి, మోసగింపబడిన వాడు మోసాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయకపోగా
మరింత మోసం చేయటానికి మరలా ఉపక్రమిస్తున్నాడు. బాగా ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు మోసగించేవాడు ఒకనాడు మోసపోయినవాడేనమాట. ఇప్పుడు మోసగించేవాడు ఒకనాడు మోసపోయినవాడు. ఒకనాడు మోసపోయినవాడు ఇప్పుడు ఏం చేయాలి? మోసం జరగకుండా అడ్డుపడాలి. నిజానికి చెప్పాలంటే, ఉదాహరణకి నేను చదువుకునే కాలంలో, నేను ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు మా సీనియర్లు మమ్మల్ని ర్యాగింగ్ చేసేవారు. అందరూ కాకపోయినా కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ చేసేవారు. ఆ ర్యాగింగ్ వల్ల మేము చాలా బాధను అనుభవించేవాళ్ళం. కళాశాల చదువు స్థాయిలో ర్యాగింగ్ చాలా భయంకరమైంది. మొదటి సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత బిక్కుబిక్కుమంటూ క్లాసులో కూర్చున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ క్రొత్తగా కనిపిస్తున్నప్పుడు, క్రొత్త మనుషులు మన తరగతిలో ఉన్నవారే మనకు ఇంకా పరిచయం కానప్పుడు, మనుషులందరూ మనకు క్రొత్తగా కనిపిస్తున్నప్పుడు, ఉపాధ్యాయులు మనకు క్రొత్తగా కనిపిస్తున్నప్పుడు, ఆ వాతావరణం అంతా క్రొత్తగా కనిపిస్తున్నప్పుడు, అందులోనూ మనం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు పూర్తిగా ఆ ప్రాంతం అంతా క్రొత్తగా కనిపిస్తున్నప్పుడు చాలా భయంగా ఉంటుంది కదా. అటువంటి పరిస్థితుల్లో దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి సీనియర్లు ఒకనాడు వారు కూడా ర్యాగింగ్ అనుభవించిన వారే. ఒకనాడు వారు కూడా ఫస్ట్ ఇయర్ చదివిన వారే కదండి. వారు కూడా ఇటువంటి పరిస్థితుల ద్వారా ముందుకు వచ్చిన వారే కదండి. కానీ ఆ సీనియర్లు ర్యాగింగ్ చేసేవారండి. ఆ ర్యాగింగ్ చాలా భయంకరంగా ఉండేది. ఒక్కొక్కసారి కొంతమంది ఆత్మహత్య కూడా చేసేసుకునేవారు. ఆ బాధలను భరించలేక ఆత్మహత్యల దాకా కూడా కేసులు వెళ్ళిపోయాయి. అయితే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా బాధలు అనుభవించేసాం. మా సీనియర్లు చాలా ర్యాగింగ్ చేసేవారు. దేవుని కృప వలన ఆ బాధలన్నింటిలో నుండి తప్పింపబడ్డాం. కాలం గడిచిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చాం. సెకండ్ ఇయర్లోనికి రాగానే కొత్త వారు వచ్చేసారు, జూనియర్లు వచ్చేసారు, ఫస్ట్ ఇయర్ వారు వచ్చేసారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వారిని మేము ఏం చేయాలి? ర్యాగింగ్ చేయాలనేటువంటి ఆ విధానం, ఆ నానుడి ఆ కళాశాలలో ఉండిపోయిందండి. కానీ మేము మాత్రం ర్యాగింగ్ చేయాలనుకోలేదు. ఎందుకనుకుంటున్నారు? మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ర్యాగింగ్ యొక్క బాధ మాకు తెలుసు. మేము సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు, థర్డ్ ఇయర్కి వెళ్ళినప్పుడు, ఫోర్త్ ఇయర్కి వెళ్ళినప్పుడు మేము ర్యాగింగ్ చేయకూడదు. మా జూనియర్లను మేము ర్యాగింగ్ చేయకూడదు. దీనికి మేము చరమగీతం పాడాలి. ఈ విధానంతో అందరూ, అంటే మా తరగతి గదిలో లేక మా సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఈ విధానంతో ఏకీభవించకపోయినా కానీ కొంతమంది మాత్రం ఏకీభవించేవారండి. అవును, మనం ర్యాగింగ్ చేయకూడదు అనుకుని చక్కని నిర్ణయానికి కట్టుబడి ఉండేవారు. వచ్చినటువంటి జూనియర్స్ సీనియర్స్ను చూచి హడలిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చినప్పుడు, మా యొక్క విధానాన్ని వారు చూచినప్పుడు, మేము వారిని గౌరవించే తీరును వారు చూచినప్పుడు వారు చాలా ఆశ్చర్యపడేవారు. నిజంగా మేము అక్కడ ఉన్నంతకాలం మా జూనియర్లు, తర్వాత వచ్చినటువంటి జూనియర్లు, వీరందరూ కూడా మమ్మల్ని గూర్చి, అంటే ప్రత్యేకంగా మా వింగ్ను గూర్చి, మాలాంటి ఆలోచన విధానం కలిగినటువంటి సీనియర్లను గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేవారండి. మా సీనియర్లు వారు జూనియర్లుగా ఉన్నప్పుడు ర్యాగింగ్ అనుభవించిన, ఆ బాధలు అనుభవించిన మమ్మల్ని మాత్రం ఆ బాధలకు గురి చేయలేదు. మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు, మాకు అన్నీ నేర్పించారు, మాకంతా గైడెన్స్ ఇచ్చారు. మాకు మా సీనియర్లు అంటే చాలా అభిమానం, మాకు మా సీనియర్లు అంటే చాలా గౌరవం అని ఆ జూనియర్లు చెప్పేవారండి. నిజంగా వారి మాటలు వింటున్నప్పుడు మాకు ఎంతో ఆనందం కలిగేది. మేము అనుభవించిన బాధ వారు అనుభవించకూడదని మేము అనుకునేవారం. కానీ కొంతమంది సీనియర్లు ఏమనుకునేవారో తెలుసా? అనగా మా తరగతి గదిలో ఉండేవారు కానీ, మాతో పాటు చదువుకునేవారు కానీ కొంతమంది ఏమనుకునేవారో తెలుసా? మనం జూనియర్లుగా ఉన్నప్పుడు బాధ అనుభవించాం కదా, ఇప్పుడు వారు జూనియర్లుగా వచ్చారు, మనం ఎందుకు వారిని విడిచిపెట్టాలి, వారిని తోలు తీసేద్దాం అనేవారు. మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలనుకునేవారు. అలాగని మనం ఈ కళాశాలలో నిత్యం ఉండిపోతామా? మనకు అవకాశం ఇప్పుడే వచ్చింది, తర్వాత మనం కళాశాలను విడిచి వెళ్ళిపోతాం, ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అనేవారు. మేమైతే అలా వద్దు, మనం ఒక మాదిరిని చూపించాలి. మన తర్వాత వచ్చిన జూనియర్స్ కూడా కొన్నాళ్ళకు సీనియర్లు అవుతారు. వారు తమ జూనియర్స్ను కూడా అలాగే గౌరవించి వారిని చక్కని మార్గంలో నడిపించేవారుగా ఉండాలంటే మనమే వారికి ఒక మాదిరిని చూపించాలి అని మేము చెప్పుకునేవాళ్ళం. ప్రియులారా, ఇటువంటి స్వభావం మనుషుల్లో లేదండి. ఇటువంటి స్వభావం మనుషుల్లో లేదండి. ఒకనాడు మోసగింపబడిన వాడు చాలా ఉద్రేకంతో, చాలా కోపంతో ఈ మోసాన్నే పునాదిగా వేసుకొని
నేను మనుషులను ఇంకా మోసగించాలి, ఇంకా మోసగించాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మోసగించేవాడు ఒకనాడు మోసపోయిన వాడేనమాట. ఆదాము హవ్వలు మోసపోయి ఏదైనా వనంలో నుండి గెంటి వేయబడి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి మోసం ఎవ్వరూ కూడా అనుభవించకూడదు అని అనుకున్నారా? ఆదాము హవ్వల కడుపున పుట్టినటువంటి పిల్లలు అనుకున్నారా? ఆ తర్వాత వచ్చినటువంటి సంతానం అనుకుందా? నోవహు తరం వచ్చేసరికి భూమి మీద ఉన్న మనుషుల యొక్క ప్రవర్తన అంతా ఎలా ఉందో దేవుడు ముందుగా వ్రాయించి పెట్టాడు కదా. ఆ చరిత్రను మనకు ఆయన వివరిస్తున్నాడు కదా. నోవహు ఆయన కుటుంబం తప్ప భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. బలాత్కారంతో నిండిపోయింది. మనుష్య జాతి మోసంతో నిండిపోయింది. అంటే మోసపూరితమైన ప్రకటనలన్నీ కూడా మనుషుల్లోనికి హల్చల్ చేస్తున్నాయన్నమాట, వెళ్ళిపోయాయన్నమాట. వారి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఇటువంటి రోగంతో నిండిపోయినటువంటి ఈ సమాజానికి వైద్యం చేయాలంటే దేవుని మాట ఖచ్చితంగా అవసరం. దేవుని మాట అత్యవసరం. అన్నింటిలోనూ ఈరోజు మోసం ఉంది. అన్ని ప్రకటనల్లోనూ ఈరోజు మోసం ఉంది. ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఒక ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఒక పోలీసు దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరుగుతుందని ఈరోజు చెప్పగలమా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళామంటే భయం, లంచం అడుగుతాడేమోనని. ఎవ్వరూ మంచివారుగా కనిపించడం లేదు. ప్రతి ఒక్కరూ మోసం చేసేవారుగానే కనిపిస్తున్నారు. ఆ మోసానికి వీరు ఉపయోగించుకుంటున్నవేంటి? అందమైన ప్రకటనలు, అందమైన ప్రకటనలు, ఆకర్షణీయమైన ప్రకటనలు. ఈ ప్రకటనలను వారు వినియోగించి మనుషులను మోసంలో పడేస్తున్నారు. వీరందరికీ ఆది సంభూతుడు వాడే, అపవాది. వాడు ఆ రోజు చక్కని తీయని దయగల మాటలను ప్రయోగించి హవ్వను వాడి వశం చేసుకున్నాడు. తర్వాత ఆదామును వాడి వశం చేసుకున్నాడు. తోట మధ్యనున్న చెట్టు ఫలములను వారు ముట్టుకునేలా తినేలా ప్రేరేపించాడు. వాడి తీయని మాటలకు వీరు ఆకర్షితులైపోయారు. దేవుడే తప్పు చెప్పాడేమో అనుకునేటువంటి పరిస్థితికి వారు వచ్చేశారు. కనుక భయంకరమైనటువంటి శిక్షలోనికి వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నరజాతి అంతా కూడా అదే ప్రవృత్తితో ఉంది. అయితే దేవుడు మనుష్య జాతిని కనికరించి ఈ మాటలను మరలా తెలియజేశాడు. మీరు మోసంలో ఉన్నారు. ఆ మోసంలో ఉన్నటువంటి మీరు బయటకు రావాలంటే ఇదిగో జీవము కలిగిన నా మాటలను మీరు ఆశ్రయించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. జీవము కలిగిన ఆయన మాటలను ఆశ్రయించమని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు పట్టణాలు పట్టణాలు, దేశాలు దేశాలు మోసానికి నివాసాలుగా మారిపోయాయండి. మోసానికి ఆలయాలుగా మారిపోయాయండి. ఏదైనా ఒక పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ పట్టణం నిండా మోసం ఉంటుంది అని ఈరోజు చెప్పక తప్పదండి. పట్టణం అభివృద్ధి చెందుతుంది అంటే అర్థం ఏంటన్నమాట? ఒక విధంగా అర్థం ఏంటన్నమాట? పట్టణం మోసంలో మరింత ఎదిగిపోతుందని అర్థం అన్నమాట. ఈరోజు ఏవైనా పేరుగాంచినటువంటి పట్టణాలను మీరు ఉదాహరణగా తీసుకోండి. ఆ పట్టణాలలో మోసం ఎక్కువగా ఉంటుంది. పల్లెటూరులో అయితే కాస్త తక్కువ స్థాయిలో ఉన్నా కానీ పట్టణాలలో పేరుగాంచినటువంటి మహామహా నగరాలలో మోసం విస్తృత స్థాయిలో ఉంటుంది అని మనం ఇట్టే చెప్పచ్చు. దేవుడు దీనికి ఉదాహరణగా ఒక మహానగరాన్ని చూపిస్తున్నాడు, ఒక మహాపట్టణాన్ని చూపిస్తున్నాడు. దాని పేరే బబులోను. ఒకనాడు చరిత్రలో బబులోను సామ్రాజ్యం, బబులోను పట్టణం, బబులోను మహానగరం ఎలా ఉండేదో తెలుసా? మోసంలో విస్తృత స్థాయిలో ఉండేది, జడలు విప్పుకుంది. అలాంటి బబులోనును గూర్చి దేవుడు పలికించిన మాటలు నేటి పట్టణాలకు కూడా ఈ మాటలు ఎంతో అవసరం ఏంటి. ఒక్కసారి దేవుడు వ్రాయించిన ఆ పరిశుద్ధమైనటువంటి మాటలను మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఎలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఈ వాక్య భాగంలో దేవుడు
ఒక మహాపట్టణాన్ని ప్రస్తావిస్తున్నాడు. దాని పేరే బబులోను. ఈ మహాబబులోను చాలా వైభవంతో ఉండేది. చాలా వైభవంతో ఉండేది. దేవుని కట్టడలను పాటించకుండా మోసపూరితమైన ప్రకటనలతో నిండిపోయిన మహాబబులోను కూలుటకు సిద్ధమైపోయింది. దాని వైభవం అంతా నేల మట్టుకు దిగజారిపోవటానికి సిద్ధమైపోయింది. దేవుడు దానికి తీర్పు విధిస్తున్నాడు అని ఈ మాటలలో మనం తెలుసుకోగలం. మోసము చేసి ఎంత గొప్పదైనటువంటి లాభమును సంపాదించుకున్నా చివరికి నేలమట్టం కావాల్సిందే. ఎందుకంటే దేవుడు ఊరుకోడు. మోసము చేత సంపాదించిన దానిని దేవుడు వృద్ధి చెందనీయడు. అది తాత్కాలికంగా నీ కంటికి వృద్ధి పొందుతున్నట్టుగా కనిపించవచ్చు, కానీ అది శాశ్వతమైన ఆనందమును మాత్రం నీకు ఇవ్వలేదు. దేవుడు దానికి ఒప్పుకోడు. ఎప్పటికైనా నాశనం కావాల్సిందే. ఒక మహానగరం భూరాజులు దానితో వ్యభిచరించరి, దాని వలన వర్తకులు ధనవంతులైరి అని రాయబడింది చూడండి. అంటే చరిత్రలో మహాబబులోను ఎలాంటి నగరం అన్నమాట? వర్తకులు చక్కగా, అనగా వారి యొక్క మోసము చేత, కుయుక్తి చేత, మాయ ప్రకటనల చేత లాభము సంపాదించుకొని అత్యధికముగా ధనము చేత వారు వృద్ధి నొందగలిగినంత పట్టణము, నగరముగా కనిపిస్తుంది. మహాబబులోనును తలుచుకోగానే వర్తకులకు ఆహా అనుకుంటారనమాట. మహాబబులోనును తలుచుకోగానే వర్తకులు ఏమనుకుంటారు? ఆహా, భలే నగరం, అక్కడికి వెళితే మనకు కాసుల పంట. ఈరోజు కూడా మహానగరాలను మీరు చూడండి. ఒక ఢిల్లీని కానీ, ఒక ముంబైని కానీ, ఒక కోల్కతాను కానీ, ఒక చెన్నైని కానీ, ఒక హైదరాబాదును కానీ, ఒక విశాఖపట్టణాన్ని కానీ, మహానగరాలను మీరు చూడండి. ఆ నగరాలను ఒక్కసారి వారు జ్ఞాపకంలోకి తెచ్చుకోగానే ఆహా, భలే నగరం. నేను అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తే, కుయుక్తితో, మోసపూరితమైన ప్రకటనలతో నేను వ్యాపారం చేస్తే అంతకంతకు అభివృద్ధి నొందిపోవచ్చు అనుకుంటున్నారు కదా. అయితే దేవుడు తెలియజేసే మాటలు చూడండి. ఒకనాడు ఈ పట్టణములన్నింటినీ తలదన్నినటువంటి పట్టణం ఒకటి ఉండేది. దాని పేరే బబులోను. మహాబబులోను అన్నాడు దేవుడు. దాని వైభవం గురించి మాట్లాడుకుంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మహాపట్టణాలు ఎందుకు పనిచేయవు? ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి న్యూయార్క్ సిటీ కానీ, లేక చైనాలో ఉన్నటువంటి బీజింగ్ నగరం కానీ, జపాన్లో ఉన్నటువంటి టోక్యో కానీ, ఇక ఏ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పేరుగాంచినటువంటి వర్తక లాభమును సంపాదించేటువంటి నగరమును మీరు తీసుకున్న బబులోనుకు మించినదైతే కాదు. అంత గొప్పది మహాబబులోను. ఈ మహాబబులోను యొక్క చివరి పరిస్థితి చాలా ఘోరం. అది కూలిపోవుటకు సిద్ధమైపోయింది. దేవుడు ఆ మాటలను ఇక్కడ ప్రస్తావించాడు. ఇంకా మీరు మరికొన్ని మాటలను చూడండి. దాని యొక్క లాభము ఎలా ఉండేదో, ఆ నగరము వర్తకులకు లాభమును ఎలా తెచ్చిపెట్టేదో కొన్ని మాటలను దేవుడు ప్రస్తావించాడు. ఒక్కసారి మీరు చూస్తే మీకు చరిత్రలోని వాస్తవాలు అర్థమవుతాయి. వర్తమానంలో ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచించాలో మీకు అర్థమవుతుంది. దేవుని ప్రకటన ఎంత గొప్పదో, సాతాను ప్రకటన ఎంత మాయగా ఉంటుందో, చివరికి అది ఎలా నాశనం అవుతుందో మీకు అర్థమవుతుంది. 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం నుంచి చూడండి. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. మహాబబులోను కూలిపోతుంటే ఎవరి ప్రాణం విలవిలలాడిపోతుందో చూడండి.
ఎన్నింటిని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారో చూడండి. ఈ నగరం కూలిపోతే ఇక మీదట మేము వ్యాపారం ఎలా చేసుకోగలం అంటున్నారు. అన్నింటిలోనూ వారు వ్యాపారం చేస్తున్నారు, ప్రకటనలు చేసుకుంటున్నారు, లాభాన్ని పొందుతున్నారు. ఈ లాభం అంతా ఇప్పుడు ఏమైపోతుంది? కూలిపోతుంది, నాశనం అయిపోతుంది. ప్రియులారా, దేవుడు వ్రాయించిన భవిష్యత్తు ఈరోజు వర్తకులు ప్రజలను మోసగించి ఏ విధముగానైనా నేను అత్యధికమైన లాభమును సంపాదించుకోవాలని ఆలోచన చేస్తున్నారు తప్ప నేను న్యాయము, నేను సత్యము, నేను ధర్మము పాటించి వ్యాపారం చేయాలని ఎవడు ఆలోచిస్తున్నాడండి? ఒక్కడున్నాడండి మచ్చుకి? ఒక్కడున్నాడండి? ఒక్కడు కూడా లేడండి. పైగా తాము నీతిమంతులుగా కనిపించుకొనగోరి దాన ధర్మములు మాత్రం అందరికీ కనబడేలా చేస్తారు. దాన ధర్మములు అంటే మేము దాన ధర్మముల్లో ఎక్కడ తీసుకోలేదు, మేము నీతిమంతులమే అని చూపించుకోవటానికి అందరి కనులకు కనిపించేటట్టుగా దాన ధర్మాలు చేస్తారు. కానీ మరో ప్రక్క ఏం చేస్తున్నారు? మోసం, దగ, కుట్ర, మాయ. నీవు చేసే ఆ దాన ధర్మములను మానేసి ముందు సత్యము, ధర్మము, న్యాయము అనుసరించవచ్చు కదా. ఆ నీతినేదో, ఆ మంచితనమునేదో నీ వ్యాపారంలోనే చూపించవచ్చు కదా. అలా చూపించరు. ఎందుకంటే సాతాను మాయగాడు వీడు, మోసగాడు వీడు. నువ్వు మోసంలో ఉండాలి, మాయ చేయాలి. ఆ తర్వాత వచ్చిన దానిలో కొంత శేషభాగాన్ని అందరి కనులు కనిపించేటట్టుగా, నీవు నీతిమంతుడుగా అందరి కనులకు కనిపించేటట్టుగా నీవు దానం చేయాలి. ఎలా ప్రేరేపించాడో చూడండి. వాడి ప్రేరేపణకు ఎలా లొంగిపోయారో చూడండి మానవులు. న్యాయమైన వ్యాపారం చేయాలని, న్యాయమైన వర్తకం చేయాలని ఎవడైనా అనుకున్నాడండి? అందుకే దేవుడు తెలియజేస్తున్నాడండి. ఆయన సర్వలోక న్యాయాధిపతి కదా. కనుక ఆయన ఏమంటున్నాడో తెలుసా? మహాబబులోను కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎంత వ్యాపారం చేస్తారు? ఎన్ని రోజులు వ్యాపారం చేస్తారు? ఎన్ని రోజులు మాయ చేస్తారు? ఎన్ని రోజులు మాయ ప్రకటనల చేత మనుషులను ఆకర్షిస్తారు? ఎన్ని రోజులు మనుషుల ప్రాణములను కూడా మీరు వశపరుచుకుంటారు? మనుషుల ప్రాణాలను కూడా కొనుక్కుంటున్నారు చూడండి అక్కడ. అందుకే చివరి మాటలు క్రిందికి వచ్చేసరికి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం నుంచి వ్రాయబడిన చక్కని మాటలను ఇప్పుడు మీరు చూడండి. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు, బోరల ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడునూ నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఎకును ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెనెను. దర్శనంలో చూస్తున్నటువంటి యోహాను గారు వ్రాస్తున్నటువంటి మాటలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. మహాబబులోను ఎలాంటిదంటే మాయ ప్రకటనల చేత, మాయ మంత్రముల చేత నిండిపోయినది. మనుషులను మోసగించటమే పని, మనుషులను మోసగించటమే నా కర్తవ్యం అన్నట్టుగా ఆ నగరం కట్టబడిందండి. అప్పుడు దేవుడు దానికి విధించిన తీర్పును బట్టి అందరూ హాహాకారాలు చేస్తున్నారండి. మా వ్యాపారం అంతా పోయిందే అని వారంతా బాధపడిపోతున్నారండి. ఆ నగరము చేసిన మాయను, ఆ ఫలితమును దేవుడు మరలా వారి మీదకే, ఆ నగరం మీదకే రప్పించాడు. ఈరోజు మీరు చూస్తున్నటువంటి నగరాలన్నీ శాశ్వతంగా నిలిచిపోతాయి అనుకుంటున్నారా? ఇవన్నీ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మాయ, మోసం అనేటువంటి పునాది మీద కట్టబడినటువంటి ఈ యొక్క పట్టణాలన్నీ, ఈ ప్రాంతాలన్నీ ఎప్పటికైనా నేలమట్టం అయిపోతాయి. దేవుడు వాటిని తప్పకుండా శిక్షిస్తాడు, వాటిని విడిచిపెట్టడు. పైగా చివరకు వచ్చేసరికి ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. ఏంటో తెలుసా? ఆ మహానగరంలో, కూలిపోతున్నటువంటి ఆ బబులోను మహానగరంలో పరిశుద్ధుల యొక్క, పవిత్రుల యొక్క రక్తము కనిపించింది. ఆ పట్టణంలో పరిశుద్ధులు చేసిన ప్రకటనలను బట్టి వారిని చంపేశారన్నమాట. వారి రక్తం కనిపించింది. సాతాను ఒకనాడు హవ్వ, ఆదాముల ద్వారా ప్రారంభించినటువంటి ఈ మాయ ప్రకటనలను
సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిలో వ్యాపింపచేసింది, మనుషులందరినీ మాయలో ముంచేసింది, తన ప్రకటనల చేత ఆకర్షితులుగా చేసుకుంది, పాతాళానికి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. అయితే దేవుడు కూడా మనుషులను ప్రేమిస్తూ, మోసమును గూర్చి తెలియజేస్తూ, మాయను ఎండగడుతూ, లేఖనములలో నిజాన్ని ఆయన వ్రాయిస్తూ, సత్యము దగ్గరకు మనుషులను ఆకర్షించడానికి తన ప్రయత్నం తన ప్రవక్తల చేత, పరిశుద్ధుల చేత చేస్తూనే ఉన్నాడు. చివరకు తన అద్వితీయ కుమారుని కూడా భూమి మీదకి పంపించాడు. తన కుమారుని ఆత్మను కూడా సంచకరువుగా మనుషులకు అనుగ్రహించాడు. దేవుడు కూడా మనుషుల మధ్య తన ప్రకటనలను వినిపించాలనుకుంటున్నాడు. సత్యమైనవిగా, మోసము లేనివిగా, మాయ లేనివిగా, కేవలం మనుషులను లాభంలో నడిపించేటువంటి ప్రకటనలుగా మాత్రమే ఉండాలనుకుని దేవుడు సత్యమును గూర్చి, వాక్యమును గూర్చి, తన మాటలను గూర్చి ప్రకటనలు భూమి మీద చేయిస్తున్నాడు. దేవుని ప్రకటనలు భూమి మీద చేసేవారు ఎవరు? పరిశుద్ధులు, ప్రవక్తలు, నీతిమంతులు. ప్రారంభం నుండి అపవాది యొక్క ప్రకటనలకు లోబడిపోయిన వారుగా మనుషులందరూ కనిపిస్తుంటే, ఆ మనుష్యులలో కొందరు మాత్రం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ప్రవక్తలుగా కనిపిస్తున్నారు. యేసు వచ్చిన తర్వాత అపొస్తలులుగా, శిష్యులుగా, దేవుని రాజ్యము కొరకు కష్టపడేవారుగా, దేవుని రాజ్యమును ప్రచురించేవారుగా కనిపిస్తున్నారు. ప్రియులారా, దేవుని ప్రకటనలు కూడా ఈరోజు సమాజంలో వినిపించాలి. దేవుని ప్రకటనలు కూడా ఈరోజు మనుషులను బాగు చేసేవిగా సమాజంలోనికి వెళ్ళాలి అంటే ఆయన కొరకు నీతిమంతులు కావాలి, ఆయన కొరకు పరిశుద్ధులు కావాలి, ఆయన కొరకు ప్రవక్తలు కావాలి. బాగా ఆలోచన చేస్తున్నారా? దేవుడు కూడా ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు? దేవుని మనస్సులో ఉన్న కోరిక ఏంటి? నా ప్రకటన భూమి మీద ఎవరు చేస్తారు? సత్యమును గూర్చిన ప్రకటన, న్యాయమును గూర్చిన ప్రకటన, వాక్యమును గూర్చిన ప్రకటన భూమి మీద ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎవరు చేస్తారు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సాతానుకైతే చాలామంది మనుషులు ఉన్నారు, దేవునికి ఎందరో ఉన్నారు. ఒకనాడు దావీదు చరిత్రలో ఒక మంచి ఉదాహరణ మనం చూడగలిగితే, ఒకనాడు దావీదును మనం ఉదాహరణగా మనం తీసుకోగలిగితే, దావీదు ఒక కీర్తన రచిస్తూ ఏమని తెలియజేస్తున్నాడో తెలుసా? సమాజంలో దేవునిని ప్రకటన చేయండి అంటున్నాడు. ఆనాడు తనకు దేవుడు ఇచ్చినటువంటి అధికారమును ఉపయోగించుకుంటూ, ఆ అధికారము వలన దేవుని గూర్చిన ప్రకటనలు చేయాలని దావీదు ఆశిస్తున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని తరపున ఒక ప్రకటన చేసేవాడు. దావీదు దేవుని తరపున ఒక మంచి రాయబారి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటలను కూడా ఇప్పుడు మీకు ఈ మొదటి భాగంలో జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8-9 వచనాలను చూడండి. ఆ తర్వాత అవే మాటలు కీర్తనల గ్రంథంలో కూడా మనకు కనిపిస్తాయి 105వ అధ్యాయంలో. ప్రారంభంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8-9 వచనాలను చూడండి. ఆ తర్వాత కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూద్దరు. కానీ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి. అలాగే కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ప్రియమైన నా స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. దావీదు దినములలో ఆయన దేవునిని స్తుతించే విధానమును గూర్చి ఆసాపు చేతికి ఆ స్తుతి విధానమును అప్పగిస్తూ ఏమని తెలియజేస్తున్నాడు? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా మీరు చెల్లించాలి, ఆయన నామమును జనములలో ప్రకటన చేయండి. ఎందుకంటే జనములను అలా విడిచిపెడితే, జనములను మనం అలా వదిలేస్తే ఏం చేస్తారు? మాయ ప్రకటనలకు వారు అలవాటు పడిపోతారు, మాయ ప్రకటనలలో వారు మునిగిపోతారు. కనుక
మనకు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి, మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనము దేవుని నామమును జనములలో ప్రకటన చేయాలి. దేవుని యొక్క కార్యములను గూర్చి జనములతో సంభాషణ చేయాలి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి మనము ప్రజలలో ప్రకటనలు చేయాలి అని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే సాతాను యొక్క ప్రకటనలు లోకమంతా ఈరోజు కనిపిస్తున్నాయి. లోకపు జనులలో సాతాను ప్రకటనలు నిండిపోయాయి. మోసముతో కూడిన ప్రకటనలు నిండిపోయాయి. దేవుడు ఏమని ఆశిస్తున్నాడు? దేవుడు మనుషులలో తన భక్తుల ద్వారా ఏం కోరుకుంటున్నాడు? మీరు కూడా ప్రజలలో నన్ను గూర్చి ప్రకటన చేయండి, నా నామమును ప్రకటన చేయండి. నా నామం యథార్థమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైనది, దయ కలిగినది, కృప చూపించేది. కనుక నా నామమును మీరు ప్రకటన చేయండి. నేను చేసే కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు, మీరు నిద్రపోయిన తరువాత కూడా కొనుకక నిద్రపోక మిమ్మును కాపాడేవాడను నేను అని ఈ ప్రజలకు తెలియచేయండి. ఆయన అద్భుత కార్యములన్నిటిని గూర్చి మీరు సంభాషణ చేయండి. మీరు సంభాషణ చేయండి. మోసపూరితమైనటువంటి ప్రకటనలతో నిండిపోయినటువంటి ఈ సమాజాన్ని దేవుని ప్రకటనలతో బాగు చేయండి అని దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకే దావీదు దేవుని ప్రకటనలు చేయాలని మనుషులను ఆదేశిస్తున్నాడు. ఆ తర్వాత చాలామంది రాజులకు ఇటువంటి స్వభావం లేకపోయినా, దుష్టులుగా ప్రవర్తించిన మరలా కొంతకాలానికి యోధారాజు అయినటువంటి యెహోషాపాతు, ఆసాకు కుమారుడుగా ఉన్న యెహోషాపాతు యోధారాజుగా కనిపిస్తున్నాడు. అతడు కూడా ఇటువంటి స్వభావాన్ని కలిగిన వాడే. తాను యూదులకు రాజుగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రకటన ఏంటో తెలుసా? దేవునిని ప్రకటించండి. లేవీయులారా, యాజకులారా, ప్రవక్తలారా, మీరంతా దేవునిని నిరంతరం ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి. ధర్మశాస్త్రంను వివరించి చెప్పండి, మనుషులలో నీతిని పెంచండి, భక్తిని పెంచండి అని యెహోషాపాతు వారికి ఆదేశాలు ఇస్తున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో ఈ మాట కనిపిస్తుంది. 17వ అధ్యాయము 7వ వచనం నుంచి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈ సందర్భం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షెమయ, నెతన్య, జబద్య, ఆసాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయ, టోబీయ, టోబదోనీయ అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదారాజైన యెహోషాపాతు కూడా ఎంత చక్కని నిర్ణయం తీసుకున్నాడో చూడండి. జనులంతా మోసపు ప్రకటనలతో నిండిపోయినప్పుడు దేవుని ప్రకటనలు చేసేవారేరి. కనుక కొంతమంది మనుషులను యెహోషాపాతు నియమిస్తున్నాడు. మీరు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపట్టుకుని జనములలోనికి వెళ్ళండి, ప్రకటన చేయండి, వారందరినీ దేవుని వైపు త్రిప్పండి, దేవుని కొరకు వారిని బ్రతికించండి. ఎందుకంటే మాయ ప్రకటనలు వారు చూచి మోసపోతున్నారు. వారు అవివేకులై వారు మాయను నమ్ముకుంటున్నారు. వారు చివరికి నాశనం అయిపోతారు. వారు నాశనం అవ్వకముందే, ఆ మాయలో వారు పడకముందే దేవుని ప్రకటనకు వారు ఆకర్షితులయ్యేటట్టుగా, దేవుని ప్రకటన వలన వారు మార్పు నొందేటట్లుగా, వారు మరలా జీవము నొందేటట్లుగా మీరు వెళ్ళి దేవుని పనిని చేయండి అని యెహోషాపాతు కొంతమంది జనులను పంపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఆలోచన చేస్తున్నారా? లోకమందంతటా సాతాను యొక్క ప్రకటనలు ఈరోజు హల్చల్ చేస్తున్నప్పుడు దేవుని ప్రకటనలు ఎక్కడ కనిపిస్తున్నాయి? దేవుని ప్రకటనలు చేసేవారు ఎందరూ కనిపిస్తున్నారు? ఇలా నేను అడగగానే కనిపిస్తున్నాయి కదండి, కొద్దో గొప్ప దేవుని గురించిన ప్రకటనలు కూడా మనకు వినిపిస్తున్నాయి కదండి అని మీరు అనొచ్చు. ఎందరో భక్తులు, ఎందరో పాస్టర్లు, ఎందరో దైవ సేవకులు, ఎందరో దైవజనులు ఈరోజు దేవుని మాటలను మీ వలె వినిపిస్తున్నారు కదండి. టీవీ మాధ్యమాలలో కూడా ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్ కూడా క్రైస్తవ ఛానల్స్ ఉన్నాయి కదండి అని మీరు అనొచ్చు. అయితే ఈ విషయంలో కూడా
మోసం జరిగిందండి. ఈ విషయంలో కూడా మోసం జరిగిందండి. అంటే మనుషులను వాడు విడిచిపెట్టాలనుకోలేదండి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మనుషులకు చెక్ పెట్టాలనుకుంటున్నాడు. మనుషులను బంధించాలనుకుంటున్నాడు. అపవాది అయినవాడు మనుషులను పాడు చేయాలనుకుంటున్నాడు, నాశనం అందించాలనుకుంటున్నాడు. దేవుని ప్రయత్నాలను వాడు అడ్డగించాలనుకుంటున్నాడు. దేవుని ప్రయత్నాలకు వాడు గండి కొట్టాలనుకుంటున్నాడు. దేవుని ప్రకటనలను కూడా వాడు మోసపూరితమైనవిగా చేయాలనుకుంటున్నాడు. అందుకే వాడి మోసాన్ని ఎందులో కూడా ప్రయోగిస్తున్నాడో తెలుసా? దేవుని ప్రకటనలు చేసేవారిలో కూడా మోసాన్ని ప్రయోగిస్తున్నాడు. వాడి దగ్గర ఉన్నది ఒక్కటే, మోసం చేయటమే, మనుషులు నాశనం చేయటమే. ఏ విధముగానైనా 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి ఎలా చేస్తున్నారో 1000 మోసాలు చేసి పాతాళానికి పంపిస్తున్నాడు అపవాది అయినవాడు. మనుషులను పాతాళానికి పంపించాలంటే 1000 మోసాలైనా చేసినా పర్వాలేదు అంటున్నాడు వాడు. అలాగే చేస్తున్నాడు. ఆ మోసాలలో ఒకానొకటి ఏంటో తెలుసా? దేవుని వాక్యమును చెబుతున్నాము అనేటువంటి దైవ సేవకులలోనికి కూడా వీడు వచ్చి వారిని వీడు పాడు చేసి దేవుని ప్రకటనలను కలుషితం చేశాడు. అందుకే ఈరోజు దేవుని ప్రకటనలు కూడా మీరు చూడండి, ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి, పరస్పర వ్యతిరేకంగా ఉంటాయి. దేవుని గురించిన ప్రకటనలు ఒకరు ఏమంటారు? యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది అంటారు. మరొకరు ఏమంటారు? 1000 ఏండ్ల పరిపాలన ప్రస్తుతం జరుగుతున్నది కదా అంటారు. పరస్పర వ్యతిరేకంగా ఉంటాయి చూడండి బోధలు. కొందరేమంటారు? చిన్ననాడే శిశువు పుట్టగానే 8వ దినమునే ఒకనాడు ఇశ్రాయేలీయులలో సున్నతి చేసినట్టుగా ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేయాలి అని కొందరు అంటుంటే, మరికొందరు లేదు, పరివర్తన చెంది మారు మనసు వచ్చిన తర్వాత వారు బాప్తిస్మం తీసుకోవాలి మరికొందరు అంటున్నారు. పరస్పర వ్యతిరేకంగా ఉన్నాయి చూడండి. అనేక విషయాలలో ఈరోజు పరస్పర వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు దేవుని గూర్చినవి బయలువెళుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? అపవాది అయిన వాడు దేవుని ప్రకటనలోనికి కూడా వచ్చేసాడు. ఈ విషయాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. దేవుని ప్రకటనలు అనగానే మీరు వెంటనే గ్రుడ్డిగా నమ్మేయకండి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అపవాది అయిన వాడు మీ మీద చాలా కత్తి కట్టేశాడు, చాలా పగబట్టేశాడు. వాడు అన్ని విషయాలలో మిమ్మల్ని మోసగించి దేవుని విషయంలో మిమ్మల్ని వదిలేద్దామని వాడు అనుకోవటం లేదు. దేవుని విషయంలో కూడా మీరు మోసగింపబడాలని వాడు ఆశిస్తున్నాడు. వాడు ఎంత పగబట్టాడో చూడండి దేవుని విషయంలో కూడా. అందుకేనండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తులు అనేటువంటి వారు ఎందరో కనిపిస్తున్నా వారిలో భక్తి అనేది కనిపించడం లేదు. కొందరు అంటారు క్రైస్తవ్యంలో క్రీస్తును చూడండి కానీ క్రైస్తవులను చూడొద్దు అంటారు. ఎందుకంటున్నారు వారు అలాగా? క్రైస్తవ్యంలో క్రీస్తు గొప్పవాడు, క్రీస్తు మహోన్నతుడు. మీరు క్రైస్తవ్యంలో ఏదైనా ఉన్నతంగా చూడాలనుకుంటే క్రీస్తునే చూడండి, క్రైస్తవులను చూడొద్దు అంటారు. ఎందుకు చూడొద్దు అంటున్నారు? దేవుని భక్తిలో కూడా ఈరోజు సాతాను దూరిపోయాడు. ఈరోజే కాదు, ఏనాడో దూరిపోయాడు. దేవుని భక్తి ముసుగులో వాడు ఉన్నాడు ఇప్పుడు. కనుక భక్తిలో ఉన్నటువంటి భక్తులు నిజంగా భక్తులు కారు, వారంతా మోసగాండ్రైన పనివారుగా ఉన్నారు. దేవుని భక్తి ముసుగులోనికి అపవాది అయిన వాడు ప్రవేశించాడు. దీనిని దేవుడు దాచిపెట్టాలనుకోలేదండి. ఈ విషయాన్ని కూడా దేవుడు ప్రస్తావించాడు, తన గ్రంథంలో దానిని పొందుపరిచాడు. అయితే ఈ మొదటి భాగంలో ఈ విషయాన్ని మనం చూచిన తర్వాత దీని కొనసాగింపును అనగా దేవుని భక్తి ముసుగులో అపవాది చేస్తున్నటువంటి ప్రకటనలు ఎలా ఉంటాయో పూర్తిగా దీని కొనసాగింపుగా రెండో భాగంలో మనం నేర్చుకుందాం. సమయాభావాన్ని బట్టి ఇప్పుడు మీకు చివరిగా ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధ లేఖనమును పరిచయం చేస్తాను. దేవుని యొక్క భక్తిలోనికి అపవాది అయిన వాడు వెళ్ళిపోయాడని దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను పరిచయం చేస్తాను. ఇప్పుడు అనుకుంటున్నారు ఇది ఇర్మియా గారి కాలంలో ప్రకటింపబడిన మాట. అంటే చాలా కాలం క్రితమే అపవాది అయిన వాడు ఈ మార్గమును ఎన్నుకున్నాడు. వాడు వివిధమైన పద్ధతులలో మనుషులను మోసగిస్తూ అక్కడితో సరిపెట్టకుండా దేవుని యొక్క ప్రకటనల్లోనికి కూడా వాడి యొక్క హస్తం ఉండాలని, వాడి యొక్క ఆనవాళ్ళు ఉండాలని వాడు ఆశపడ్డాడండి. మనుషులను వాడు మోసం చేయటంలో ఆరితేరిపోయాడండి. చూద్దాం ఆ చక్కని మాటను ఈ భాగంలో ముగింపు మాటగా చూద్దాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలను జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము
14వ అధ్యాయము 13, 14 వచనాలు. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఇర్మియా గారి కాలంలో ప్రవక్తలు ఏమి ప్రకటన చేస్తున్నారు చూడండి. దేవుని పేరిట, దేవుడైన యెహోవా నామము పేరిట దేనిని ప్రకటన చేస్తున్నారు చూడండి. తమ హృదయమున పుట్టినటువంటి వంచనను ప్రకటన చేస్తున్నారు. అపవాది పుట్టించినటువంటి మాయను, తంత్రమును వారు ప్రకటన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని నేను శిక్షింపబోచున్నాను అనగానే ఆ అబద్ధ ప్రవక్తలు వచ్చేమంటున్నారు, దేవుడు మిమ్మల్ని శిక్షించడు, ఈ చోటనే దేవుడు స్థిరమైనటువంటి సమాధానం మీకు కలుగు చేస్తాడంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఎంత భయంకరంగా ఆనాటి జనులను మోసగిస్తున్నారో చూడండి. అందుకు నిజమైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఇర్మియా దేవుణ్ణి ఏమంటున్నాడు, అయ్యో ప్రభువా, వారు ఎలాంటి భయంకరమైన ప్రకటనలు చేస్తున్నారో తెలుసా, నీ నామమును వారు ప్రకటన చేస్తున్నారు, సమాధానం కలుగుతుంది అంటున్నారు, ఎటువంటి దోషము వారి మీదకి రాదంటున్నారు, శిక్ష వారి మీదకి రాదు అని వారు ప్రకటనలు చేస్తున్నారు, జనులను వారు ఆ విధంగా మోసం చేస్తున్నారు అనగానే అప్పుడు దేవుడు, అవును, నా పేరటే వారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు, వారి మనసుకు ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రకటనలు చేస్తున్నారు. ఆ మాటలను విన్నవాడు, ఆ మాటల ప్రకారము పోయినవాడు నాశనమునికే పోతాడు తప్ప, వధింపబడతాడే తప్ప, శిక్షలోనికి జారిపోతాడే తప్ప వాడిని వాడు బ్రతికించుకోలేడు అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాటలను ఇంకా మీరు పూర్తిగా చదవగలిగితే దేవుడు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ప్రకటన ప్రకటన అబద్ధ ప్రకటనలతో నిండిపోయినటువంటి సమాజం దేవుని ప్రకటన వైపు మళ్ళాలి. దేవుని ప్రకటనల్లో కూడా ఈరోజు అపవాది తన హస్తాన్ని వేశాడు. దేవుని ప్రకటితులుగా ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులను కూడా వాడు స్వలాభార్జన కోసం, తాత్కాలికమైనటువంటి మోసం కోసం వాడు మాయ చేశాడు. వారి ప్రకటనలు విన్నవారు మోసపోతున్నారు, ఇవి దేవుని మాటలే కదా అని పైననే వారు చూచుకుంటూ ఒక మంటి పెంకుకు వెండిపోత ఎలా ఉంటుందో వీరు కూడా ఆ విధమైనటువంటి బోధలు చేస్తూ మనుషులను నాశనం చేస్తున్నారు, వారిని పాతాళమునకు పంపించేస్తున్నారు. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని ప్రకటన విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి. లోక సంబంధమైన ప్రకటనల విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఏ విధముగాను మీరు మోసపోకూడదనే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రారంభం నుంచి చివరి వరకు దేవుని యొక్క ఆశ ఒక్కటే, మీరు బ్రతికింపబడాలి, మీరు నిజాన్ని తెలుసుకోవాలి, నిత్యత్వం వైపు మీరు అడుగులు వేయాలి. దీని కొనసాగింపుగా వచ్చే భాగంలో మరిన్ని సంగతులు, దేవుని ప్రకటనలలో మోసం ఎలా చోటు చేసుకుంటుందో దానిని ఎలా గుర్తించాలో, దానిని పసిగట్టినటువంటి మనం సత్యబోధలో ఎలా స్థిరపడాలో, ఆ సత్యమును లోకములకు ప్రకటన చేయుటలో మన వంతు పాత్రను మనం ఎలా నెరవేర్చుకోవాలో నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడై నడిపించును గాక. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన జ్ఞానము కలిగిన ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మీ చిత్తమును నెరవేర్చుటకు మీరు మా ఎడల చూపినటువంటి ఈ ప్రేమను బట్టి మీకు స్తుతులు తండ్రి. కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీ మాటల ప్రకారము ప్రవర్తించి తండ్రి మమ్మల్ని మేము బాగు చేసుకొనుటకు, మీ మార్గంలో నడిపించుకొని మా బ్రతుకులను నిత్య మార్గమందు నివసింప చేసుకొనుటకు జ్ఞాన హృదయమును మాకు అనుగ్రహించండి. మీ మాటలు వినేటువంటి పిల్లలందరూ మీ చిత్తాన్ని నెరవేర్చుట యందు ఆసక్తిని వారు కలిగి ఉండటానికి వారికి సహాయం చేయండి. మాయ ప్రకటనల వలన తండ్రి వారు మోసపోకుండా సత్య ప్రకటనకు వారు ఆకర్షితులై మీ మాటలు కఠినముగా ఉన్న మీ మాటలు బాగు చేసేవని వారు గుర్తెరిగి నిత్యమైన శాశ్వతమైన లాభమును పొందు నిమిత్తము, వారి ఆత్మను వారు రక్షించుకునే నిమిత్తము మీ మాటలకే వారు తలయొగ్గటానికి కృపను అనుగ్రహించండి. సాతాను వాడి ఇష్టము చొప్పున చెరతి పట్టుకుని వెళ్ళిపోవటానికి అసత్య ప్రకటనలను ఆకర్షణీయంగా చూపిస్తున్నప్పుడు
వాడి ఆకర్షణకు వీరు లొంగిపోకుండా ఉండు నిమిత్తము తండ్రి మీ కృపా కాపుదల వీరికి మీ వాక్యము వలన అనుగ్రహించండి. మరొక మంచి సందేశాన్ని ఈ పాఠమునకు కొనసాగింపుగా మాకు మీరు దయచేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనను మీ కుమారుడును మా ప్రభువునునైనా యేసుక్రీస్తు నామం పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.